వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. హైత్ నగర్ లొకాలిటీలో కానీ కుంట్లూరు లొకాలిటీలో కానీ హౌస్ చూసిన వారికి ఒక మంచి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫామ్ చేస్తానండి. ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో అండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే, ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఓనర్ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్ అండి. హైత్నగర్ బస్ స్టాప్ ఏదైతే విజయవాడ హైవే ఉంది కదండి, హైత్నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ అండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ ఒకటి. ఇది కుంట్లూరు నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. కుంట్లూరు టు పస్మాల పోయే రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ మనది. ఈ హెచ్ఎండి లేఅవుట్లో మనం 2 హౌస్ కట్టడం జరిగింది. ఒకటి వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఒకటి, ఇంకోటి ఏమో సౌత్ బిట్ అండి. ఈ దీని లొకాలిటీ వచ్చేసి చుట్టుపక్కల మనకు నారాయణ కాలేజ్ నియర్లీ బై 1 కిలోమీటర్ ఉంటుంది. శ్రీ చైతన్య కాలేజ్ నియర్ బై 1 కిలోమీటర్ ఉంటుంది. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నియర్ బై ఉంటాయి, అన్ని 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది కుంట్లూరు నుంచి పస్మాల పోయే 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ మనం కట్టడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్ 2 హౌసెస్ కట్టడం జరిగింది. సో ఈ హౌస్ డైమెన్షన్ ఎలా ఉందన్న? ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ఏంటంటే ఈ 30 ఫీట్ రోడ్స్ అండి, 2 దిక్కుల 30 ఫీట్ రోడ్స్. ఇది వెస్ట్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ పెట్టవలసి జరిగింది. వెస్ట్కి ఉంది. 30 into 40 సైజ్ అండి. ఈ వెస్ట్కి వచ్చేసి ఏమో మీకు వెస్ట్కి వచ్చేసి 40 ఫీట్ ఉంది, సౌత్కి వచ్చేసి 30 ఫీట్ ఉన్నది. బోత్ సైడ్ లో 30 ఫీట్ల రోడ్, బోత్ సైడ్ 30 ఫీట్ రోడ్ విత్ హెచ్ఎండిఏ శాన్వి హోమ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉన్నది, సీసీ కెమెరా ఫెసిలిటీ ఉంది, ఆల్రెడీ ఇంక్లూడింగ్ కరెంట్ ఫెసిలిటీ, పార్క్, ఎవ్రీథింగ్ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిఏ ప్రకారం నామ్స్ ప్రకారంగా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. మన G+1 పర్మిషన్ ఉన్నది మన దానికి. హెచ్ఎండిఏ G+1 పర్మిషన్. సో ఒక్కసారి లొకేషన్ హైలైట్స్ ఎలా ఉన్నాయన్న? ఇక్కడ నియర్ బై స్కూల్స్, డెవలప్మెంట్స్. నియర్ బై స్కూల్స్ అంటే మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ చుట్టుపక్కల 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాయి. జస్ట్ మీకు ఒక 500 మీటర్స్లో శ్రీ చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ ఇట్లా దగ్గరలో ఉన్నది. క్యాంపస్ 2 క్యాంపస్ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు హౌస్ డైమెన్షన్ ఏముందన్న? పక్కన ఇంకోటి సౌత్ వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 25 into 40 ఫీట్ డైమెన్షన్స్ అండి. మీకు కింద వచ్చేసి ఏమో 2 కార్ పార్కింగ్ ఇచ్చినాను. సింగిల్ బెడ్రూమ్ ఇచ్చిన, పైన 2 BHK ఉంటుంది. హౌస్ ప్రైస్ ఏం చెప్తున్నారు? ఇది 133 గజాలు. దీని డైమెన్షన్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి 30 into 40 సైజ్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1,18 lakhs, 1,18,00,000. నైస్లీ రేషియబుల్ ఉంటుందండి. సౌత్ బిట్ వచ్చేసి ఏమో 25 into 40 డైమెన్షన్. అది వచ్చేసి మీకు 95 lakhs స్కోర్ చేస్తాము. నైస్లీ రేషియబుల్ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, సౌత్ వెస్ట్ కార్నర్ అయితేనేమో మనకి 133 గజాలు ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 1,18,00,000 రూపాయలు చెప్తున్నారు. ఫైనల్ కాదంటున్నారు, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకోటి సౌత్ వచ్చేలోపు మనకి 111 గజాలు ఉంది. ఆ ప్రైస్ వచ్చేసి 95 లక్షలు అంటున్నారు. అది కూడా ఫైనల్ కాదు, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుందని చెప్తున్నారు. ఒక్కోసారి మనం ఈ సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ హౌస్ ఇన్సైడ్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం ఇన్సైడ్లో వెళ్ళి చూద్దాం రండి. మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చి చూసుకుంటే, మనకి ఇంటి ముందు చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్తోనే హౌస్ అనేది ఉంది. మనకి వెస్ట్ ఫేస్ ముందు చూసుకున్న 30 ఫీట్ల రోడ్డు, అన్నగారు చెప్పినట్టు బోత్ సైడ్లో కూడా 30 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్ ఉంది. మనకి హైట్లోనే కట్టారు. హౌస్ అయితే మనకి దాదాపు 2 ఫీట్ల హైట్లో కట్టారు. హౌస్ ఇన్సైడ్కి వచ్చి చూసుకుంటే మనకి దాదాపుగా అయితే 2 కార్లు పార్క్ చేసుకునే విధంగా అయితే పార్కింగ్ అనేది ఉంది. మనకి ప్రజెంట్ ఈ హౌస్లో వచ్చేసి కింద ఫ్లోర్ వర్క్ అనేది నడుస్తుంది. మనకి కింద ఫ్లోర్ వర్క్ మార్బుల్ వర్క్ నడుస్తుంది అన్నమాట. అలా తర్వాత దీని లప్పం వరకు, పెయింట్ వరకు ఉంటుంది. వితిన్ 1 monthలో హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తారు మీకు. సో మనకి ఈ హౌస్లో మనకైతే పార్కింగ్ అయితే చాలా విశాలంగా చాలా బాగానే ఉంది. 2 కార్లు పార్క్ చేసిన తర్వాత కూడా బైకులు పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది.
మన ఇక్కడ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్కి చూసుకోవచ్చు. ఆల్రెడీ స్టెప్స్ పైన కూడా గ్రనైట్ ఫిన్ చేశారు మంచిగానే. తర్వాత మళ్ళీ మనకి స్టెప్స్ కింద కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి మనకి ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ బోర్ వేశారు. బోర్ పాయింట్ వచ్చేసి మనకి ఇది ఈశాన్య మూల అవుతుంది. దాదాపుగా 350 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగిందని చెప్తున్నారు. మంచి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు కూడా ఉంది. దాదాపుగా 2 ట్యాంకర్ల కెపాసిటీ గల సంపు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ టేక్తో చౌకోట్ అయితే ఫిట్ చేయడం జరిగింది మంచిగా. సో ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేస్తే 2 రెక్కల డోర్లు కానీ సింగిల్ ఒక రెక్క డోర్ కానీ పెట్టుకునే విధంగా మనకి ఆప్షనల్గా ఉంది. మనకి డోర్ అనేది మనం చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఏంటంటే 2 కార్లు పార్కింగ్ వదిలేస్తే మనకి కింద రెంట్కి ఇచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. మనం ఇది చూసుకుంటే హాల్ అయితే చాలా విశాలంగా మంచిగా ఉంది. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ అనేది 30x40 డైమెన్షన్ కాబట్టి హౌస్ డైమెన్షన్ మంచిగా ఉంది కాబట్టి మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. మనకి ఇది చూసుకుంటే ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది, మనం చూసుకోవచ్చు. ఇది ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చారన్నమాట. అండ్ అదే విధంగా ఇది చూసుకుంటే మనం కిచెన్ చూసుకోవచ్చు, చాలా విశాలంగానే బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి కిచెన్ నుంచి ఏదైతే ఈ వెంటిలేట్ కనిపిస్తుందో కిచెన్ నుంచి ఇలా వచ్చి వెంటిలేట్ నుంచి చూసుకుంటే మనకి ఇప్పటిదాకా బిల్డర్ చెప్పినట్టు మన కుంట్లూరు పశ్చిమంల నుంచి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో ఆ 100 ఫీట్ల రోడ్కి ఇది సెకండ్ బిట్ అన్నమాట. ఈ లేఅవుట్ ఇది ఒక 5 ఎకరాలు వేసిన HMDA లేఅవుట్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ వెస్ట్ ఉంది. 2 హౌసెస్ పక్కనే కట్టారు ఈ బిల్డరు. సో ఇది చూసుకుంటే మనకి ఒక బెడ్రూమ్తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇది రెంట్కి ఇచ్చే విధంగా ఈ హౌస్ డిజైన్ చేశారు. ఒక హాలు, ఒక కిచెన్, ఒక బెడ్రూము అయితే చాలా విశాలంగా నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక బాత్రూము, అదేవిధంగా విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాలో కూడా వీళ్ళు మంచిగా నీట్గా టైల్స్ ఫినిషింగ్తో నీట్గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఎవరైనా హైత్ నగర్, కుంట్లూరు ఈ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వారికి మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హౌస్ అనేది ఇప్పుడు కడుతున్నారు కాబట్టి మనం చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంది. కలర్స్ కానీ అండ్ అదేవిధంగా డోర్స్ కానీ విండోస్ కానీ మనం చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేలోపు మనకి పైన అనేది ఇంకా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే నడుస్తుంది, వైరింగ్ అవుతుంది అన్నమాట. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేలోపు నార్త్ ఫేసింగ్తోనే మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు చూడండి. ఇది సింహధారణం, చాలా అంటే చాలా బ్రహ్మాండంగా లుక్తో మంచి ఇండియన్ టేక్తో, అది కూడా ఫ్రేమ్తో ఇవ్వడం జరిగింది. వీళ్ళు చూసుకోవచ్చు విత్ ఫ్రేమ్తో మంచి ఫ్రేమింగ్తో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఈ హౌస్ ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది చూసుకోవచ్చు, ఇలా ఉంది. ఈ ఇంటి ముందు ఒక మంచి పెద్ద అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ అనేది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి సింగిల్ రూమ్తో ఉంటుంది. ఒకవేళ మీరు సింగిల్ రూమ్ రెంట్కి ఇచ్చినా కానీ నెలకి 5,000 నుంచి 6,000 రూపాయల రెంట్ కూడా వస్తుంది మనకి. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. మనకి నార్త్లో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈస్ట్లో కూడా మరొక డోర్ ప్రొవైడ్ చేశారు మనకి. హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి ఏంటంటే కింద అనేది కూడా ఇదంతా కూడా హాల్. మన కింద గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ చూసుకొని కింద ఆల్రెడీ మనకి గ్రానైట్ అనేది ఫినిష్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కార్ పార్కింగ్ అనేది ఏదైతే ఉందో అది పైన యాడ్ అవుతుంది కాబట్టి రూమ్స్ అనేది సైజెస్ అనేది పెరుగుతాయి అన్నమాట. మనం ఇటు సైడ్ వెళ్ళి చూస్తేనేమో కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది. మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు, సపరేట్గా ఒక డోర్తో, ఒక చౌకోడ్తో, ఒక విండో ఇచ్చి మంచిగా టైల్స్, అది కూడా వైటిష్ అండ్ గోల్డిష్లో టైల్స్తో 6 ఫీట్ల వరకు టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది, టైల్స్ వర్క్ వేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది కిచెన్లో చూసుకోవచ్చు మంచిగా షెల్ఫ్తో మంచిగా ఎల్ షేప్లో ప్లాట్ఫారం అనేది గ్రానైట్ ఫినిషింగ్తో నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే సెల్ఫ్స్ చూసుకోవచ్చు, చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు సెల్ఫ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్ నుంచి ఇలా వస్తే మనం 2 బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇటు వస్తేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇటు వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు ఏంటంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి చాలా విశాలంగా విత్ అటాచ్ బాత్రూమ్తో, ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అనేది
వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే ఏంటంటే మనకి ఈ ఏదైతే ఈ విండో ఉందో ఈ విండో నుంచి చూసుకుంటే ఏదైతే నేను చెప్పిన రోడ్ ఉందో మనకి పశ్చిమంల నుంచి కుంట్లూరు వెళ్ళే రోడ్ అనమాట. 100 ఫీట్ల ప్రపోజల్, 100 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డుకి ఇది సెకండ్ బిట్టే ఈ హౌస్ వచ్చేసి మనకి. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇది మళ్ళీ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు ఈ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వారికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. లేదు అనుకుంటే కాల్ చేసిన దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనం సెల్ఫ్స్ అయితే చూసుకోవచ్చు. చాలా బెడ్రూమ్లో కూడా సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వెస్ట్లో కూడా మరొక డోర్ వచ్చారు. ఈ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంది. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. మరొకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే అండర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. విజయవాడ హైవేకి హైత్ నగర్ బస్ స్టాప్ కేవలం 3 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. కుంట్లూరు పశ్చిమంలో వెళ్ళే ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్డుకే ఉంటుంది. ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్, 5 ఎకరాల్లో చేశారు. దీంట్లో మనకి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ చూసాం. ఇప్పుడు మనం చూసింది సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ ఉంది. అండ్ దీని పక్కనే సౌత్ది కూడా ఒక హౌస్ ఉంది. మనం చూసిన హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ది. ఇది దీని డైమెన్షన్ చూసుకుంటే 30x40 ఉంటుంది. 133 గజాల బిట్. ఇది మనకి బోత్ సైడ్లో 30 ఫీట్ల రోడ్ ఉందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక కార్ పార్కింగ్ వదిలేసి 1 BHK అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెంట్ ఇచ్చిన 6,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్తో ప్రొవైడ్ చేశారు. వర్క్ అనేది ఇప్పుడు ఫ్లోర్ వర్క్ నడుస్తుంది. హ్యాండ్ ఓవర్ టైం వచ్చింది, ఇంకొక 20 రోజులలో హ్యాండ్ ఓవర్ ఇస్తా అని చెప్తున్నారు. సో ప్రైస్ కనుక చూసుకుంటే ఈ సౌత్ వెస్ట్ ప్రైస్ చూసుకుంటే 1,18,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదంటున్నారు. కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది. మీకు ఎలిజిబుల్ ఉంటే 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దీని పక్కనే ఇంకో సౌత్ హౌస్ ఉంది. దాని డైమెన్షన్ కనుక చూసుకుంటే 25x40 ఉంటుంది. 111 గజాల బిట్టు. అది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక కారు, ఒక సింగిల్ రూమ్తో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుందన్నమాట. హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 95 లక్షల రూపాయలు చెప్తున్నారు. హౌస్ కూడా ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుందని చెప్తున్నారు. మనకి ఎలిజిబుల్ ఉంటే 80% బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఒకే దగ్గర 2 హౌసెస్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్లో. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.